ఈ మాటలన్నీ బాధతో చెప్పడం లేదురా. నా మాటలు అర్థం చేసుకుంటావని ఆశతో చెప్తున్నా. అర్థం చేసుకుంటానులే, ప్రస్తుతానికి వదిలే. ఇదిగో అమ్మా బొట్టేటి ఆడతావు. ఇదిగా నేను వెళ్ళి 4 కూల్ డ్రింక్లు అట్టుకొచ్చేస్తాను. ఫ్రిడ్జ్లో ఇట్టి చల్లగా తాగేయండి. ఏడే Captain, there is an urgent message for you. Somebody wants to meet you. Can we allow them inside the cockpit? No. Do you know who are they? Sorry, Captain, we don't know. It's okay. I'll come and check. Mr. Rahul? Yes, Captain? Give me 1 minute. I'll come. Okay, Captain. Thank you. Yes, who are they? అమ్మా, నాన్న, మీరేంటి ఇక్కడ? ఏంట్రా, ప్యాసింజర్స్ ఉండాల్సిన ఫ్లైట్లో ఫ్యామిలీ మాత్రమే ఉండడం చూసి షాక్ అయ్యావా? ఈ రోజు మీ అమ్మ చేతిలో నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఏంటమ్మా ఇది? మీరిక్కడికి ఎందుకు వచ్చారు? నువ్వింటికొచ్చి 2 నెలలైంది కదా, అందుకే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికొచ్చాం. ఏంట్రా రవిచంద్ర ఇది? పోయిన నెల డ్యూటీకని వచ్చావు. అప్పటి నుంచి ముంబై టు బెంగళూరు, బెంగళూరు టు ఢిల్లీ, ఢిల్లీ టు చెన్నై, చెన్నై టు శ్రీనగర్, ఇలా రాష్ట్రాలు తిరగడం తప్ప ఇంటికొచ్చిన పాపన పోనే పోలేదు. మేమేం తప్పు చేసాంరా? అంటే నాన్న, నా స్కెడ్యూల్ కొంచెం బిజీగా ఉండి సో అందుకే రాలేకపోయాను. నువ్వు బిజీగా ఉండడానికి గల కారణం ఏంటో మాకు తెలుసురా. అమ్మ పెళ్లి చేసుకోమంటుందనే కదా నిన్ను నమ్మి మేము పెళ్లి చూపులు అరేంజ్ చేయటం, లాస్ట్ మినిట్ లో నువ్వు హ్యాండ్ ఇవ్వటం, పెళ్లి వాళ్ళందరి ముందు మా పరువు పోవటం మాకు బాగా అలవాటైపోయింది. అందుకే పక్కాగా ప్లాన్ చేసి ఫ్లైట్ టికెట్స్ అని కొనేసి పెళ్లి చూపుల నుండి నువ్వు తప్పించుకోకుండా చేశాం. మీరు అపార్థం చేసుకుంటున్నారు మావయ్య. అసలు పెళ్లి చూపుల నుంచి తప్పించుకోవాలన్న ఆలోచనే నాకు లేదు. నిజమేనా? నా మీద ఒట్టేసి చెప్పు. నువ్వు చెప్పలేవురా, ఎందుకంటే నువ్వు చెప్తున్నవన్నీ అబద్ధాలే కాబట్టి. చూడు నాన్నా, ఈ అమ్మ ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తుంది. ఈ సొసైటీలో నిన్ను గొప్పవాడిగా చూడడం కోసమే చేస్తుంది. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు. అందుకే నీకోసం ఒక మంచి సంబంధం తీసుకొచ్చాను. ఇక్కడే పెళ్లి చూపులు, ఇక్కడ నచ్చితే ఇక్కడే ముహూర్తాలు, కుదిరితే ఈ ఫ్లైట్లోనే పెళ్లి. అమ్మా,
నీకు ముందే చెప్పాను కదా నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా లేక నేను చూసిన సంబంధం చేసుకోవడం ఇష్టం లేదా? ఆ, అలా ఎందుకు అనుకుంటావమ్మా? నువ్వేం చేసినా నా మంచి కోసమే కదమ్మా చేస్తావు. మరైతే ఈ పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఏంటి? ఆ, అంటే అది ఏంటంటే నువ్వు చెప్పక్కర్లేదు. ఒక్కసారి ఆ అమ్మాయిని చూడు. ఆ, ఉం? అది కాదు. అమ్మా మాధురి, నాన్నా, ఈ అమ్మాయి పేరు మాధురి. యుఎస్లో ఎంఎస్ చేసింది. వీళ్ళ నాన్న గంగాధర్ గారు, గంగిరెద్దు గంగాధర్ గారు, ఎక్స్ మినిస్టర్. వీళ్ళ తాత ముత్తాతలందరూ పెద్ద పేరు మోసిన పొలిటీషియన్స్. నీకు నచ్చితే ఇక్కడే ముహూర్తం. చెప్పు. చిచ్చి, ఒక్కసారి చూశానో లేదో కనుబొమ్మ లేపి కన్ను కొట్టిందమ్మా. ఇలాంటి దాన్ని చేసుకుంటే నన్ను రవిచంద్ర అని పిలవరు, మాధురి మొగుడనో లేదా గంగిరెడ్డి అల్లుడనో పిలుస్తారు. డబ్బు కోసమో హోదా కోసమో నా ఉనికి నేను అమ్ముకోలేనమ్మా. నా ఐడెంటిటీ నాకు కావాలి. అంటే సింపుల్. పైలట్ గా నాకు వచ్చే శాలరీతో ఆ అమ్మాయి బతకగలదా? అడగండి. అటు పుట్టింటి వాళ్ళు ఇచ్చే ఆస్తి గాని ఇటు అత్తింటి వాళ్ళు ఇచ్చే ఆస్తి గాని లేకుండా ఆ అమ్మాయి నాతో కలిసి ఉండగలదా? అడగండి. నాకేం కర్మ? నువ్విచ్చే ముష్టి లక్షతో బతకాలంటే మన వల్ల కాదు. అయినా మన పెళ్ళైన తర్వాత అమెరికా వెళ్ళిపోతాం. ఇక్కడ ఎందుకుంటాం? విన్నావుగా, నీ కొడుకు సంపాదన ఈవిడి గారికి ముష్టితో సమానం అంట. ఇలాంటి దాన్ని చేసుకుంటే ఏం సుఖపడతానమ్మా? ఒక్కసారి ఆలోచించు. రవిచంద్ర, డబ్బున్న వాళ్ళంతా ఇలాగే ఆలోచిస్తారా? మారాల్సింది నువ్వు. అమ్మా, మారాల్సింది నేను కాదు, నువ్వు. డబ్బు కోసం కొడుకుని నమ్ముకుంటున్నావు గాని నా మనసేంటో తెలుసుకునే ప్రయత్నం మాత్రం నువ్వు చేయట్లేదు. నిజంగా నువ్వు నా తల్లివే అయితే తెలుసుకోవాల్సింది పెళ్లి సంబంధాల గురించి కాదు, నీ కొడుకు గురించి. రవి, నాన్న రవి, అమ్మాయి నచ్చిందా అంటే ఏమీ మాట్లాడకుండా ఇలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డావేంటి? చెప్పు. ఆల్రెడీ చెప్పాల్సినవన్నీ చెప్పేశాడండి. మనసులో ఏంటి? ఏం లేదండి, ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు, అంతే కదరా? ఒరే రవిచంద్ర, నువ్వు నాలాగే మారిపోయావురా. మీ అమ్మతో అనాలనుకున్నవి అన్నీ మనసులో అనుకోవడం తప్ప బయటికి అనలేవురా. ఈసారి కమిట్ అయిపో, లేదంటే ఫ్లైట్లో నుంచి దూకినా దూకేస్తుందిరా.
ఇష్టమే నా ఇష్టం. వెరీ గుడ్. చూసారా గురువు గారు, ఇది ఇది నా కొడుకంటే. ఇద్దరి జాతకాలు చూసి ముహూర్తాలు పెట్టండి. అలాగే అమ్మా. అబ్బాబాబాబాబా. క్లాసే ఇంత చల్లగా ఉంటే లోపల నీళ్ళు ఇంకేం చల్లగుంటాయి. అబ్బాబాబాబా, పళ్ళు చివ్వమంటున్నాయే. ఇక ఎండాకాలం ఏడు నీళ్ళు తాగక్కర్లేదు, చల్ల చల్ల నీళ్ళు తాగొచ్చు. అవునే, పాలు కూడా ఎరగో జాతక. ఎక్స్క్యూజ్ మీ, భాస్కర్ అంటే మీరే కదా? అవును సారు, నేనే. రై వెళ్ళి ఆ 4 గదులు బయట వ్యాన్లో ఎక్కించట్రా. ఎక్కించండ్రా. అమ్మ నువ్వు ఆగా. ఆయనే ఈ ఊరు బ్యాంక్ మేనేజర్ గారు. మనం బట్టలు కొనుక్కోవడానికి లోన్ ఇచ్చింది ఈసారి గారే. అవునమ్మా, ఆ పాపాత్ముడిని నేనే. మీ అబ్బాయి 3 నెలల నుంచి ఇన్స్టాల్మెంట్ కట్టలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయట్లేదు. బర్రెలు తీసుకెళ్దామని వచ్చాం. చూస్తారేంట్రా, బర్రెలు ఎత్తుకొచ్చేయండి. ఆ పోసుల కోసం వస్తే మధ్యలో ఈ మోగ పెర్ఫార్మెన్స్ ఏంట్రా? ముందు ఇవన్నీ పక్కన నెట్టేయండి రా. అయ్యా అయ్యా ఉదయ ఉదయనే బాబు. అయ్యా ఉదయ ఉదయ. అమ్మా అమ్మా అమ్మా. మర్యాదగా మా అమ్మకి క్షమాపణ చెప్పండి. ఏంటంటే క్షమాపణ? మీ అమ్మకి నానెందుకు చెప్పాలి క్షమాపణ? తప్పు చేసినారు కాబట్టి. మేమేం తప్పు చేసినాం? ఆడ మనిషిని కూడా చూడకుండా ఆవిడ ఒంటి మీద చేయి వేయటం మొదటి తప్పు. వయసులో పెద్దావిడని కూడా చూడకుండా పక్కకి నెట్టేయడం రెండో తప్పే. లోన్ డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు డబ్బుల గురించి అడగకుండా దౌర్జన్యం చేయడం మూడో తప్పు. మర్యాదగా క్షమాపణ చెప్పండి, లేదంటే మీరు చేసిన తప్పుకి నేను మీకు బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావే? ఆ సార్ కోపం వస్తే ఏం జరుగుతుందో తెలుసా నీకు? వాళ్ళ కోపం వస్తే నీ బర్రెలు మాత్రమే పోతాయి. అదే నా కోపం వస్తే వాళ్ళ ఉద్యోగాలు కూడా పోతాయి. ఏంటే బెదిరిస్తున్నావా?
సారు ఆవేశపడకండి సారు, ఆ పిల్లని చెప్పేది నిజమే. లోన్ వసూలు కోసం వచ్చేటప్పుడు ఇలా రౌడీలతో రావడం తప్పు సారు. ఈ విషయం మన పై ఆఫీసర్లకు తెలిసిందంటే మన ఇద్దరు ఉద్యోగాలు ఊడిపోతాయి. అది నిజమే రోయ్, ఆవేశపడి ఓవర్ యాక్షన్ చేసేసాను. సరేనమ్మా, జరిగింది ఏదో జరిగిపోయింది. జరిగిన పొరపాటుకి సారీ చెప్తున్నాను. అమ్మా నన్ను క్షమించు. వారిని ఒక్క నిమిషంలో ఇన్ని వేరియేషన్లు ఏంట్రా? ఈ మహానటికి మాటలు రాకపోయినందువల్ల బతికిపోయాం. ఇంతకీ లోన్ సంగతి ఏంటి? ఒక నెల టైం ఇవ్వండి సారు, కట్టెత్తాడు. నో, రూల్స్ ఒప్పుకోవమ్మా. నెలకి 20,000 చొప్పున ఇప్పటికే 60,000 కట్టాలి. కనీసం 30,000 కట్టండి, వెళ్ళిపోతాం. లేదంటే నానేట్ చేయలేదు. సార్ గారు, ప్రస్తుతం నా దగ్గర పైసా కూడా లేదు సార్ గారు. ఎలా ఉంటాయిరా? చేతిలో డబ్బు ఉంటే చాలు. టీవీ అంటావు, కూలర్ అంటావు, ఫ్రిడ్జ్ అంటావు. అవసరం లేని సామాన్లన్నీ తెచ్చి ఇంట్లో ఎడతావు. ఇంటి పరువుని ఈతన పెడుతున్నావు. నీ దుబారా ఖర్చులు ఇకనైనా ఆపు, లేదంటే నేను ఇంకో పారెలు లాభలేను. సారు, ఆ 30,000 నేనిస్తాను. స్వామి సల్లని చూపు. స్వామి, నా అన్న ఆపరేషన్ కోసం దాచిన డబ్బులు ఇప్పుడు అన్నయ్య కోసం కట్టాల్సి వస్తుంది. ఈ 30 ఏళ్ళు పోయినా ఎంటనే 60 ఏళ్ళు వచ్చేలా చేయి స్వామి. అదిగో వచ్చేసిందండి. తీసుకోండి. ఓకే అమ్మా, మిగతా 30,000 తొందరగా కట్టేసేయండి. అలాగేనండి. అలాగే సారు. అమ్మయ్యా.
సిట్టి ఇదిగో సిట్టే. ఏటా ఎలా చూస్తున్నావు? ఆ సామానన్నీ కొన్నది నీకోసమేనే బాబు.